హాయ్ అండి, దోసకాయ పచ్చడిని స్పైసీ అండ్ టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీకు స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ముక్కలన్నీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పక్కన రోల్ పెట్టేసుకొని అందులోకి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, చింతపండుని వేసుకొని 4 నుండి 5 వెల్లుల్లిపాయ రబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచేసుకోండి. ఇందులోకి టమాటో అండ్ ఒక చిన్న ఉల్లిపాయను కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకోండి. ఇందులోనే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం దంచేసుకొని బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. తాలింపుకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కళాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అందులోకి తాలింపు గింజలు యాడ్ చేసుకొని చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి మనం దంచి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసి ఒక